జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మొదటి రోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో పర్యటించారు. రామంతపూర్లో కృష్ణాష్టమి సందర్భంగా జరిగిన విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ప్రభుత్వం విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా రామంతపూర్లోని అయ్యప్ప గుడి వద్ద కిందకు వేలాడుతున్న కరెంటు తీగలు తగిలి యాదవ సంఘానికి చెందిన 5 యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని చనిపోయిన 5 యువకుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షుడు కల్వకుంట్ల కవిత ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రామంతపూర్లో అయ్యప్ప గుడి దగ్గర ఉన్నటువంటి యాదవ సంఘంలో కృష్ణాష్టమి వేడుకల సందర్భంలో 5 మంది యువకులు కరెంటు తీగలు కిందికి వేలాడుతున్నటువంటి సందర్భంలో అనుకోకుండా అవి తగిలి షాక్ కొట్టి చనిపోవడం జరిగింది. ప్రభుత్వం గానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గానీ ఎప్పటికప్పుడు సరి చేసుకోవాల్సినటువంటి తీగలను వారు సరి చేసుకోకపోవడంతో జరిగినటువంటి యాక్సిడెంట్ అది. కాబట్టి ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కరికి చనిపోయినటువంటి వారికి ఏదైతే ఎక్స్గ్రేషియా ప్రకటించినారో దాన్ని తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదే విధంగా అందరూ కూడా చనిపోయిన వాళ్ళు యువకులు కాబట్టి వాళ్ళందరికీ కూడా చాలా చిన్న వయసులో ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఒక పక్క తల్లి, ఇంకొక పక్క భార్య, అందరినీ కూడా పోషించేటటువంటి వారే చనిపోయారు. కాబట్టి ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. వారి కుటుంబంలో మరి తప్పకుండా ఉద్యోగం ఇవ్వాలని చెప్పి ఒక డిమాండ్ కుటుంబ సభ్యులు చేస్తూ ఉన్నారు. కాబట్టి దాని మీద ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తక్షణం ఆలోచన చేయాలి. ఈ ప్రమాదంలో చనిపోయినటువంటి ఒక్కొక్కరిని మీరు అవుట్ సోర్సింగ్ తీసుకుంటారా, కాంట్రాక్ట్ తీసుకుంటారా, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇమీడియట్గా ముందుకు వచ్చి తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. మా సంస్థ తరఫున కూడా ఎంత వీలైతే అంత ఈ కుటుంబం రామంతపూర్లో అయ్యప్ప గుడి దగ్గర ఉన్నటువంటి యాదవ సంఘంలో కృష్ణాష్టమి వేడుకల సందర్భంలో 5 మంది యువకులు కరెంటు తీగలు కిందికి వేలాడుతున్నటువంటి సందర్భంలో మరి అనుకోకుండా అవి తగిలి షాక్ కొట్టి చనిపోవడం జరిగింది. ప్రభుత్వం గానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గానీ ఎప్పటికప్పుడు సరి చేసుకోవాల్సినటువంటి తీగలను వారు సరి చేసుకోకపోవడంతో జరిగినటువంటి యాక్సిడెంట్ అది. కాబట్టి ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కరికి చనిపోయినటువంటి వారికి ఏదైతే ఎక్స్గ్రేషియా ప్రకటించినారో దాన్ని తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదే విధంగా అందరూ కూడా చనిపోయిన వాళ్ళు యువకులు కాబట్టి వాళ్ళందరికీ కూడా చాలా చిన్న వయసులో ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఒక పక్క తల్లి, ఇంకొక పక్క భార్య, అందరినీ కూడా పోషించేటటువంటి వారే చనిపోయారు. కాబట్టి ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. వారి కుటుంబంలో మరి తప్పకుండా ఉద్యోగం ఇవ్వాలని చెప్పి ఒక డిమాండ్ కుటుంబ సభ్యులు చేస్తూ ఉన్నారు. కాబట్టి దాని మీద ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తక్షణం ఆలోచన చేయాలి. ఈ ప్రమాదంలో చనిపోయినటువంటి ఒక్కొక్కరిని మీరు అవుట్ సోర్సింగ్ తీసుకుంటారా, కాంట్రాక్ట్ తీసుకుంటారా, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇమీడియట్గా ముందుకు వచ్చి రామంతపూర్లో అయ్యప్ప గుడి దగ్గర ఉన్నటువంటి యాదవ సంఘంలో కృష్ణాష్టమి వేడుకల సందర్భంలో 5 మంది యువకులు కరెంటు తీగలు కిందికి వేలాడుతున్నటువంటి సందర్భంలో మరి అనుకోకుండా అవి తగిలి షాక్ కొట్టి చనిపోవడం జరిగింది. ప్రభుత్వం గానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గానీ ఎప్పటికప్పుడు సరి చేసుకోవాల్సినటువంటి తీగలను వారు సరి చేసుకోకపోవడంతో జరిగినటువంటి యాక్సిడెంట్ అది. కాబట్టి ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కరికి చనిపోయినటువంటి వారికి ఏదైతే ఎక్స్గ్రేషియా ప్రకటించినారో దాన్ని తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదే విధంగా అందరూ కూడా చనిపోయిన వాళ్ళు యువకులు కాబట్టి వాళ్ళందరికీ కూడా చాలా చిన్న వయసులో ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఒక పక్క తల్లి, ఇంకొక పక్క భార్య, అందరినీ కూడా పోషించేటటువంటి వారే చనిపోయారు. కాబట్టి ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. వారి కుటుంబంలో మరి తప్పకుండా ఉద్యోగం ఇవ్వాలని